दीक्षिता दैत्य शमनी सर्वलोकवशंकरी सर्वार्थदात्री सावित्री सच्चिदानंदरूपिणी। దీక్షిత భక్తులను రక్షించుటయందు దీక్ష వహించినది. మనస్సులో ఒక విషయం మీద దృఢమైన నిర్ణయం తీసుకోవడాన్ని దీక్ష అంటారు. అమ్మవారు తన భక్తులను తీర్చిదిద్దడంలో దీక్ష వహించింది. సత్కార్య నిర్వహణకై కంకణం కట్టుకున్న వారిలో దృఢమైన నిర్ణయ రూపంలో, నిర్వహణ రూపంలో ఉండున్నది కూడా అమ్మవారే. శ్రీ విద్యలో మొదట మంత్రదీక్ష ఇవ్వబడుతుంది. శిష్యుడి పురోగతిని బట్టి దీక్ష పూర్తిగా గురువు అభిష్టానుసారం ఇవ్వబడుతుంది. ఆ సమయంలో శిష్యుడికి దీక్ష అనే పేరు కూడా ఇవ్వబడుతుంది. దీక్ష అనేది బ్రహ్మను గురించిన అవసరమైన జ్ఞానం ఆధారంగా ఇవ్వబడుతుంది. ఈ నామం ఆమె తన శిష్యులకు గురువు హోదాలో దీక్ష ఇస్తుంది అని చెబుతుంది. గురుమూర్తి అనే 603వ నామం అమ్మవారు గురుస్వరూపిణని, జ్ఞానప్రదాయిని అనే విషయాన్ని తెలియజేస్తుంది. దీక్షను ఇచ్చే గురు రూపంలో ఉన్నది అని కూడా ఈ నామానికి అర్థం ఉన్నది. దైత్య సమని రాక్షసులను, దుష్టులను, దుర్మార్గులను నిర్మూలించున్నది. దీక్షలో ఉన్నప్పుడు అవరోధాలు, ఆటంకాలు అనేకం ఎదురవుతాయి. అట్టి అవరోధాలను, ఆటంకాలను తొలగించి, అంటే భక్తులలో ఉన్న మహిషాసుర, భండాసురుల వంటి దుర్గుణాలను తొలగించి భక్తులను తీర్చిదిద్దునది. దైత్యులను, దైత్యభావ లక్షణాలను నిర్మూలించున్నది అని ఈ నామానికి అర్థం. సర్వలోక వశంకరి సమస్త లోకాలను వశం చేసుకొనున్నది. గాయత్రీ మంత్రం భూ, భువ మరియు సువహ అనే 3 లోకాలను గురించి మాట్లాడుతుంది. కానీ బ్రహ్మ గాయత్రీ మంత్రం 7 లోకాలను సూచిస్తుంది. అవి భూ, భువ, సువ, మహ, జన, తప మరియు సత్యం. ఈ లోకాలు వివిధ స్థాయిల స్పృహను సూచిస్తాయి. ఆమె విశ్వం యొక్క అత్యున్నత నిర్వాహకురాలు కాబట్టి ఈ నామంలో ఆమె యొక్క అధికారం సూచింపబడుతుంది. సర్వార్థదాత్రి కోరిన కోరికలన్నింటినీ తీర్చున్నది. సర్వ ప్రయోజనాలను అమ్మవారు తన భక్తులకు ఇస్తుంది. ఈ నామంలో అర్ధ పదానికి ధనము, సంపద, ప్రయోజనము అనే అర్థాలు కాకుండా పురుషార్థాలు అని కూడా చెప్పవచ్చును. అమ్మవారు తన భక్తులకు ధర్మార్థ కామ మోక్షాలని చతుర్విధ పురుషార్థాలను కూడా ఇస్తుంది. ఇక్కడ పురుషార్థ ప్రద అనే 291వ నామాన్ని గుర్తు చేసుకోవచ్చు. సావిత్రి సవిత అంటే సూర్యుడు, సవిత్రి అంటే సూర్యోదయానికి ముందు ఉండే తేజస్వరూపిణి. జీవుల యొక్క బుద్ధిని, కర్మను ప్రేరేపించువాడు లేదా సృష్టికర్త అయిన శివుడు సవిత. అతని శక్తి సావిత్రి. సచ్చిదానంద రూపిణి సత్, చిత్ ఆనందములే రూపముగా కలిగినది. సత్ అంటే ఉండడం, చిత్ అంటే చేతనత్వం, ఆనంద అనగా ఆనందించడం, రూపిణి అనగా రూపముగా గలది. సత్య, జ్ఞాన, ఆనంద లక్షణాలు చెల్లేదే అమ్మవారు. బ్రహ్మ సత్యం కాబట్టి పరబ్రహ్మ స్వరూపిణైన అమ్మవారు కూడా సత్యస్వరూపిణి. చిదగ్నికుండ సంభూత కాబట్టి అమ్మవారు జ్ఞానస్వరూపిణి. నిరతిశయ సుఖస్వరూపిణి కాబట్టి అమ్మవారు ఆనందస్వరూపిణి. ఈ మూడింటి సమన్వయ రూపాన్ని తెలిపేదే ఈ నామం. दीक्षिता दैत्य शमनी सर्वलोकवशंकरी सर्वार्थदात्री सावित्री सच्चिदानंदरूपिणी।